ఈ వీడియోలో ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టే ఒక తీవ్రమైన అంశం గురించి మాట్లాడదాం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. హిజ్బుల్లా నాయకుడు మరణము మరియు ఇప్పుడు ఈ ఘర్షణలో ఇరాన్ కూడా జోక్యం చేసుకున్న విషయం మీకు తెలిసిందే. ఈ యుద్ధం ఏ దిశగా వెళ్తుందో చెప్పడం కష్టం, కానీ ఈ పరిస్థితులు ప్రపంచం ముందు అణుయుద్ధం యొక్క భయాన్ని నిలిపాయి. అణుబాంబు దాడి జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? ఇరాన్ యొక్క సైనిక శక్తి ఎంతటి సామర్థ్యం కలిగి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అణుదాడి ఎంత విపరీతంగా ఉంటుందో 1945లో అమెరికా జపాన్పై దాడి చేసినప్పుడు మాకు తెలుసు. హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు పడినప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లో లక్షలాది మంది మరణించారు. ఆ బాంబు ప్రభావం నుండి ఇంకా పలువురు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ దాడి వలన, రేడియేషన్ వలన క్యాన్సర్ వంటి రోగాలు తలెత్తాయి. ఇలాంటి దాడి ఇప్పటి కాలంలో మరోసారి జరగాలని ఎవరు కోరుకోరు. ఈ యుద్ధంలో అణుబాంబుల వాడకం జరిగితే లక్షల కొద్ది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక అణుబాంబు పూర్తి నగరాన్ని తుడిచిపెట్టేయగలదు. అంతేకాకుండా భవిష్యత్తులో అణుబాంబులు ఎక్కడ పడితే అక్కడ వాడితే భూమి యొక్క వాతావరణ పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది. 500 అణుబాంబులు ఒకేసారి వాడితే లక్షల కొద్ది ప్రాణాలు ఒకే క్షణంలో పోవడమే కాకుండా భూమి మొత్తం మీద నివాసం ఉండడానికి అనువైన పరిస్థితులు కూడా పోతాయి. ఇలాంటి దాడులు జరిగితే వాతావరణం తీవ్రంగా ప్రభావితమవుతుంది. సూర్యరశ్మి భూమి మీదకు చేరకపోవడంతో భూమి వేడిమి తక్కువై 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకు పడిపోతుంది. ఇది గతంలో జరిగిన హిమయుగం మాదిరిగానే భయంకరమైనదైంది. ప్రజలు ఆహార కొరతతో మరియు కఠిన స్థితులతో జీవితాన్ని సాగించలేరు. అలాంటప్పుడు మనం ఎలా రక్షించుకోవాలి? అణుదాడి జరిగితే మనం తక్షణం చేయవలసింది ఏమిటి? ఈ ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు కావాలంటే మనం ముందుగానే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. అమెరికా యొక్క CDC ప్రకారం అణుదాడి జరిగే సమయంలో ఎటువంటి షెల్టర్లో ఉంటేనే మనం కొంతవరకు రక్షణ పొందగలం. దాడి జరిగిన వెంటనే ఇంట్లో కింద భాగంలోకి లేదా భూమి కింద ఉన్న ప్రదేశాలలోకి వెళ్ళాలి. తలుపులు, కిటికీలు మూసి ఉండాలి. గాలిలో ఉండే రేడియేషన్ మన మీద పడకుండా నివారించాలి. ఈ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. అయితే ఇలాంటి సందర్భాలలో మనం గందరగోళానికి లోను కాకుండా శాంతంగా ఉండటం ముఖ్యం. ఆ అవాస్తవాలు మరియు పుకార్లపై విశ్వాసం పెట్టకూడదు. ఈ యుద్ధం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రపంచం ముందు పెద్ద ప్రమాదాలు ఉన్నాయని గుర్తించాలి. ఇక ఈ యుద్ధం వల్ల భవిష్యత్తులో మనకు ఎదురయ్యే పరిస్థితుల గురించి మరింత వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా చూడండి.